నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉదయ్ భాస్కర్ గారు, సైకాలజిస్ట్. నమస్తే సార్. నమస్తే అన్న. సార్, ఒడిదుడుకులతో వెళ్తున్న బండి ఎప్పటికైనా పడిపోతుంది, కేర్ఫుల్గా వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఈ అబ్స్టాకల్స్ అనేవి మనిషి అధిగమించగలడా? ఎలాంటి సిచ్యువేషన్స్లో దీన్ని అధిగమించవచ్చు? అబ్స్టాకల్స్ని అసలు మనిషి అధిగమించడానికి ఎలాంటి కృషి చేయాల్సి ఉంటుంది? ఓకే, మీకు ఒక చిన్న కథ చెప్తానండి. ఇక్కడ ఒక చేపలు పట్టేవాడు ఉండేవాడు గతంలో. ఆయన ఏంటంటే తన జీవితకాలంలో ఎప్పుడు ఎక్కడైతే వెళ్తూ ఉంటాడో అదే ఏరియాలో తన వల వేసేవాడు. డిఫరెంట్ రకరకాల చేపలన్నీ కూడా ఆయన వలలో పడేవి తీసుకుని వచ్చేవాడు. అందులో ఒకసారి ఏంటంటే ఒక 4-5 చేపలు మాత్రం కొంచెం కొత్త రకం పడినాయి అనమాట ఫస్ట్ టైం. సో ఆయన చూసి ఆశ్చర్యపోయాడు. ఆ చేపలు చాలా టేస్టీగా ఉన్నాయని నెక్స్ట్ టైం వచ్చే వాళ్ళు కూడా, అంటే వాళ్ళు అతనికి ఉన్నటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో అవే కావాలి అనవటం చూశాడు అనమాట. సో అదే ఏరియాకి వెళ్ళాడు. ఈసారి స్పెసిఫిక్గా అటువంటి చేపలనే కోరుకునే విధంగా లేదా పట్టుకునే విధంగా ప్లాన్ చేసుకొని అటువంటి వాటిని తీసుకొచ్చాడు. అలా కొన్ని నెలల పాటు గడిచింది. తర్వాత ఏంటంటే దాని నెంబర్ తగ్గిపోతుంది, సైజ్ తగ్గిపోతుంది అనమాట. సో ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలేమో, మళ్ళీ నాకు బిజినెస్ అంతా దెబ్బతింటుంది, సరే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అరే, నా ఇంట్లోనే పెద్ద బావి ఉంది కదా వెనకాతల, సో దీన్ని నేను అక్కడ పెంచుకుంటే, ఈ బ్రీడ్ ఏదైతే ఉందో దాన్ని నేను పెంచుకోగలిగితే నేను ఇంకా ఎక్కువ మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆ చిన్న చేపలు ఏవైతే ఉన్నాయో అందులో పడేస్తాడండి. అందులో ఉన్నటువంటి ఒక చిన్న చేప పిల్ల మొత్తం ఆ నుయ్యి ఏదైతే ఉందో ఆ బావి చుట్టూ, పెద్ద బావి అది, దాని చుట్టూ కూడా చాలా స్పీడ్గా ఈత కొడుతూ తిరుగుతూ ఉందన్నమాట. అయితే అందులోనే ఎప్పటి నుంచో స్వస్థలం నాది ఇదే అన్నట్టుగా ఒక పెద్ద కప్ప ఒకటి ఉంది. ఓకే. ఆ కప్ప ఏంటంటే చూసింది ఒక్కసారి దాని దగ్గరికి వెళ్ళి, అరే తమ్ముడు ఒకసారి ఆగని చెప్తున్నాను. అంటే అది ఆయాసపడుతూ ఆ చేపపిల్ల అంటుందన్నమాట, అన్న ఇక్కడ నుంచి బయట పెట్టడం ఎలా అన్న. ఏంటి నీ ఆవేశం ఏంటి అసలు? ఇప్పుడే కదా వచ్చావు, హ్యాపీగా మనం ఫుడ్ పాడేస్తూ ఉంటాడు, తినేసి హ్యాపీగా పడుకొని నీ జీవితం ఎన్ని రోజులు అయితే ఉంటుందో అన్ని రోజులు నువ్వు ఇక్కడే బతకొచ్చు కదా, ఎందుకంత ఆవేశపడిపోతున్నాను అని. అన్న మీకు తెలియదన్నా, దీని దగ్గర నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే ఒక పెద్ద నది ఉంది అక్కడ మాకు, నా ఫ్యామిలీ అంతా అక్కడే ఉంటుంది, అక్కడ నేను ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి వచ్చేవాడిని, చాలా ఎంజాయ్ చేసేవాడిని అసలు నేను. కానీ నాకు ఇప్పుడు అవన్నీ లేవు, ఇక్కడ నుంచి నాకు ఇది నచ్చలేదు, నాకు ఇక్కడ ఎంత జరిగినా ఇక్కడ ఈ బావిలోనే ఉంటున్నాను నేనంటే, ఏంట్రా వేషాలు వేస్తున్నావా, ఎప్పటి నుంచి ఉన్నాను తెలుసా నేను ఇక్కడ, నాకు అన్నీ తెలుసు, నువ్వేం కథలు చెప్పకా అని చెప్తాడన్నమాట. అన్న ఒక పని చేయనన్న, మీరు ఒకసారి వెళ్ళి చూసి రండి, ఆ తర్వాతైనా నాకు మార్గం చెప్పండి అని చెప్పి ఆ చేప పిల్ల ఈ కప్పను అడుగుతుంది అన్నమాట. ఇప్పుడు సీనియర్ నేను చెప్పాను, వెళ్ళకపోతే నా పరువు పోతుందేమో అని ఆ ఫీల్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ టైం బయటకు వెళ్ళి ప్రపంచం ఎలా ఉందని చూడటానికి అలా ఒక్కసారి అలా పైకి తలెత్తి చూస్తే చల్లని గాలి తగిలేసరి భయపడింది అక్కడే కప్ప. కానీ వెనక్కి వెళ్తే మళ్ళీ పరుగు పోతుంది. సో ముందుగా వెళ్ళాలని డిసైడ్ అయ్యి ఫస్ట్ టైం ఆ కప్ప ఆ నుయ్యిలో నుంచి బయటకు వస్తుంది. ఆ చెప్పిన దారిలోనే స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్తే అక్కడ నది వస్తుంది. పారే నదిని చూడటం అదే ఫస్ట్ టైం దానికి. సో దాంట్లో దూకితే చచ్చిపోతానేమో అని భయం, కానీ మళ్ళీ అదే తలంపు, ఏమని వెనక్కి వెళ్తే మళ్ళీ పరుగు పోతుంది. ఒక్కసారి డేర్ చేసి ఆ ఒక్క స్టెప్, ఆల్రెడీ ఇంత దూరం వచ్చాను కాబట్టి ఇంకొక స్టెప్ తీసుకుంటానని చెప్పి మళ్ళీ అందులో దూకుతుంది అనమాట. చూస్తే దానికి ఎప్పటికీ పరిచయం లేనటువంటి ఎన్నో జీవచారాలు అందులో కనిపిస్తాయి. చాలా హ్యాపీగా తిరుగుతూనే ఉన్నాయి, అటు ఇటు ఎంజాయ్ చేస్తుంటే కనిపిస్తుంది అనమాట. దాని జాతి కూడా కొన్ని అందులో కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఇన్ని సంవత్సరాలు ఆ నూతిలో ఉండి అలా ఉండిపోయాను అనమాట అని చెప్పి మళ్ళీ వెనక్కి వస్తుంది. వెనక్కి వచ్చి వీళ్ళ ఫ్యామిలీ అందరినీ తీసుకుని వెళ్తుంది. అప్పుడు చేపలు అడుగుతుంది అనమాట, ఏంటన్నా నాకు దారి చెప్పండి అని. అంటే సారీ అమ్మా, దీనిలోనికి రావటమే కానీ మళ్ళీ బయటికి వెళ్ళటం అని నీలాంటి చేపలకైతే కుదరదు. సో అయితే వాడి చేతిలోనో లేకపోతే ఈ నూతిలోనో చనిపోవాలి తప్పితే ఇంక వేరే ఆప్షన్ లేదు. కానీ నాకైతే ఆపర్చునిటీ ఇచ్చావు, మంచి ఆప్షన్ చూపించావు కాబట్టి నీకు మాత్రం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటున్నాను నేనని చెప్పి వాళ్ళ ఫ్యామిలీని తీసుకుని అది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ అబ్స్టెకిల్స్ అనేవి కప్ప ఎప్పటి నుంచి ఫీల్ అవుతుందంటే పుట్టిన దగ్గర నుంచి దానికి లేదండి, పుట్టిన దగ్గర నుంచి చాలా కంఫర్ట్గా ఉంది. అది దానికి అన్ని ఫుడ్ వస్తుంది, హ్యాపీగా తింటుంది, అదే నూతిలో ఉంది, ఇంకా ఫ్యామిలీ ఉంది, అంతా హ్యాపీగా జరిగిపోతుంది. సో అబ్స్టెకిల్స్ ఏం లేవు, అక్కడ గ్రోత్ అనేది కనిపించదు ఇంకా.
అంటే జీవితం జీవించడం వేరు, జీవితాన్ని జీవించడం వేరు. ఓకే. జీవితంలో అలా గడిపేయడం వేరండి. జీవితం అయిపోయిందంటే అయిపోద్ది. కొంతమందికి వాళ్ళకి ఏం కనిపించదు జీవితంలో. వెనక తిరిగి చూసుకుంటే ఏం చేశారా అంటే పెళ్లి చేసుకున్నాను, 2 పిల్లలు పుట్టారు, వాళ్ళు పెళ్ళిళ్ళు చేశాను, అంతే అయిపోయింది. వీడి వల్ల ఏంటి సమాధానం ఉపయోగం అంటే ఏం ఉండదు. కానీ ఎప్పుడైతే కప్ప ఫస్ట్ టైం దాంతో ఛాలెంజెస్తోనో లేకపోతే ఇంకేదో అనుకోండి, అది ఎప్పుడైతే ఫస్ట్ టైం బయటకు వెళ్ళిందో అది అబ్స్టెకల్ అని ఫీల్ అయినటువంటి, బయటకు వెళితే నేను సర్వైవ్ అవ్వలేను అనుకున్న దాని నుంచి సడన్గా అది ఎలా వచ్చిందంటే బయటే చాలా లైఫ్ ఉందని చెప్పి. ఎప్పుడు తెలుస్తుంది అది? ఆ ఫస్ట్ స్టెప్ తీసుకుంటే తెలుస్తుంది. అబ్స్టెకల్స్ అనేవి ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క మానవ జీవితంలోన మనం ఎదుగుతున్నాము అంటే అబ్స్టెకల్ రాకుండా ఎదగడం అనేది జరగదు. ఓకే. ఒక పాము లేదా ఒక సీతాకోక చిలుక తన చుట్టూ ఉన్నటువంటి గూడుని గట్టిగా విడబెట్టుకుని దాని ప్రాణాలు తెగించి బయటకు రావడం ప్రయత్నం చేస్తేనే అది అందమైన జీవితాన్ని చూడగలుగుతుంది. సో అబ్స్టెకల్ అనేది కూడా భగవంతుడు ఇచ్చేటువంటి ఒక ప్రెజర్ టైం అనమాట. అది మనకి ఇచ్చేటువంటి ఒక వరం. అది ఆ టైంలో ఆ ప్రెజర్కి లొంగిపోయి నువ్వు అక్కడే ఉండిపోతే ఏమంటుంది, దాన్ని విక్టిమ్ లైఫ్ అంటాం అనమాట. ఆ కష్టాలు పడుతూనే జీవిస్తూనే ఉంటాం మనం. ఒక్కసారి ఆ కష్టాన్ని కూడా మనం భరించి పైకి రావడానికి ప్రయత్నం చేస్తే అక్కడ నుంచి కష్టం అనేది చాలా తక్కువ కనిపిస్తుంది మనకి. మన పేరు ప్రపంచం అంతా వినిపించే అవకాశం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో అబ్స్టెకల్ని చూసే విధానం బట్టి ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడాను ఒకే రకంగా ఎందుకు జాబ్ చేయలేకపోతున్నారు, ఒకే రకమైనటువంటి కంపెనీస్ ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. సో అబ్స్టెకల్స్ అనేవి వాళ్ళు చూస్తూ ఉంటారు. నేను గూగుల్కి సెలెక్ట్ అవును, నేను యాపిల్కి సెలెక్ట్ అవును, అమెజాన్లో తీసుకోరు, నాకు క్యాపబిలిటీ అంత లేవు, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు అన్నమాట. సో ఇవన్నీ అబ్స్టెకల్స్. ఎక్కడున్నాయి అవన్నీ? వాళ్ళ మైండ్ సెట్లో ఉన్నాయి. జస్ట్ ట్రై. ఈవెన్ కాలేజ్ నుంచి బయటికి వెళ్ళి జస్ట్ ఐఐటి నుంచి ఐఐఎం నుంచి కాకుండా కూడా గూగుల్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఎందుకని అంటే దే ట్రైడ్ అండ్ దే సక్సీడెడ్. సో ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది మీ అబ్స్టెకల్ని మీకు పాత్వేలా, మీ స్టెప్పింగ్ స్టోన్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ప్రయత్నమే లేకపోతే అది అబ్స్టెకల్ ఎప్పుడు కూడా అలా బ్లాక్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో వన్స్ క్రాస్ అయితే కదా మనకు లైఫ్ అనేది తెలిసేది. సో ఆ ఒక్క స్టెప్ తీసుకొని మాత్రం నేను సలహా ఇవ్వగలుగుతాను. ఓకే. 1 స్టెప్ ఈజ్ చేంజ్ ఎవ్రీథింగ్ అంటారు. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ అండి.